కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చిన్నటేకూరు వద్ద వి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. ఎదురుగా వస్తున్న బైక్ను బస్సు ఢీకొట్టడంతోనే ఈ మంటలు వ్యాపించినట్లుగా తెలుస్తోంది. ఒక విషాదకరమైన బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. బస్సు పూర్తిగా దగ్ధమైన విజువల్స్ కూడా మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో 20 నుంచి 25 మంది వరకు ఈ మంటల్లోనే చిక్కుకున్నట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. తెల్లవారుజామున 3:30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు భాగంలో మొదటగా ఈ మంటలు చెలరేగాయి. క్రమంగా బస్సు మొత్తానికి కూడా మంటలు వ్యాపించినట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. కొంతమంది ఈ ప్రమాద సమయంలో బస్సు అద్దాలు ధ్వంసం చేసి 12 మంది ప్రయాణికులు బయటపడినట్లుగా తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. బైక్ను ఢీకొనటంతోనే బస్సు అదుపు తప్పి బస్సు ముందు చక్రాల్లో ఈ ద్విచక్ర వాహనం ఇరుక్కున్న కారణంగానే మంటలు వ్యాపించినట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. దీంతో బస్సు పూర్తిగా కూడా మంటలు వ్యాపించి మొత్తం అనేక మంది కూడా సజీవ దహనమైనట్లుగా చూస్తూ ఉన్నాం. మృతుల్లో కొంతమంది చిన్నపిల్లలు అలాగే మహిళలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదం నుంచి డ్రైవర్ అలాగే క్లీనర్ తప్పించుకున్నట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు.